నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ నిన్న ఒక లేఖ జాతీయ స్థాయిలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకు, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన కీలకమైన ప్రాంతీయ పార్టీలకు ఒక లేఖ రాశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో ఢిల్లీలో ఎలా అయితే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి వ్యతిరేకంగా అక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే పద్ధతులు అన్ని రాష్ట్రాల్లో జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి దాన్ని ఎదుర్కోవటం కోసం ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలి, బహుశా అదొక రాజకీయ ఫ్రంట్ రూపం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె లేఖ రాశారు. అయితే ఇవాళ రోజు రోజుకి క్రమంగా బలపడుతున్న, విస్తృతి పెంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీని పూర్తిగా కుటుంబ పార్టీలుగా మారిపోయినటువంటి ప్రాంతీయ పార్టీలు ఎదుర్కోగలిగిన పరిస్థితులు ఉన్నాయా, ఇలాంటి ఫ్రంట్లు సాధ్యమవుతాయి అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈ అంశం మీద బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. అలాగే రామరాజు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో మనతో విల్సన్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే గోవిందరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సీతారాం నాయక్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. గతంలో కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఒక ఫ్రంట్ అనండి, సరే నేను ఇది విమర్శ కోసం చెప్పట్లేదు, ఒక ప్రయత్నం చేస్తానని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వచ్చిందో పక్క పెడతాం. కానీ మమతా బెనర్జీ ఇవాళ 2 టర్ములు ఆవిడ ముఖ్యమంత్రిగా పూర్తి చేసి 3వ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. సరే, చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవంగా బీజేపీతో ఇబ్బంది పడుతున్న ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. కానీ పరిస్థితి ఆ పార్టీకి ఉన్నటువంటి ఒక సైద్ధాంతిక బలం, అది మనం అంగీకరించకపోయినా, లక్షల కోట్ల మంది డెడికేటెడ్గా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు, విస్తృతమైనటువంటి సోషల్ మీడియా నెట్వర్క్, తర్వాత పార్టీలు ఒక వ్యక్తి ఆస్తులుగా కాకుండా మోడీ గారు ఎలా అయితే కింద నుంచి ప్రధానమంత్రి దాకా రాగలిగారో ఆ పద్ధతులు ఎవరైనా రావడానికి అవకాశం ఉందన్నటువంటి ఒక భరోసా క్యాడర్కి, ఇవన్నీ చాలా ఎసెట్స్గా కనపడుతున్నాయి. ఇవాళ ఇంక్లూడింగ్ టీఎంసీ, మమతా బెనర్జీ గారు వివాహం చేసుకోలేదు, వారసులు లేరనుకున్నా అక్కడ ఆవిడ మేనల్లుడు వారసుడిగా తయారయ్యని ఒక విమర్శ ఉంది. ఇక మీకు అక్కడి నుంచి వస్తే ఒరిస్సాలో పరిస్థితి పెద్ద, ఆయన బిజు నాయకుడు ఆయన ముందుకు వస్తారు, నవీన్ పట్నాయక్ గారు వస్తారని చెప్పలేం. కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం, కుటుంబ పార్టీ అనే పేరు. సరే, ఇక్కడ తెలంగాణలో మీరు అంగీకరించకపోయినా అదే మాట ఉన్నది. ఇక స్టాలిన్, డిఎంకే అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఈ పార్టీలన్నీ కలిసి ఒక బలమైనటువంటి ఫోర్స్గా తయారయ్యి ఒక నాయకత్వాన్ని అంగీకరించి, లేదా సమిష్టి నాయకత్వాన్ని అంగీకరించి ముందుకు పోవడానికి ఉన్న అవకాశం ఉందా? ఇంతకుముందు జరిగినాయి కదా, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్డీఏ ఫామ్లో అప్పుడు దేవగౌడ్ గారు వీళ్ళందరూ వచ్చింది కదా. ఎందుకంటే ఏదైనా పాపం పండినప్పుడు ఎవరైనా వస్తారండి, అంతవరకు ఎవరొకరి గారు. మీరు ప్రాంతీయ పార్టీలని కుటుంబ పార్టీలు అన్నట్టు అంటే వాళ్ళే పెడతారు కనుక వాళ్ళకే అధికారం చెలాయించుకోవాలనేది, దాన్ని ఇంకా బాగా ముందుకు చేసుకోవాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది కనుక ప్రాంతీయ పార్టీలు 10 మంది కలిసి ఉంటే ఆ పార్టీ ఉండదండి. ప్రాంతీయ పార్టీని ఎవరో ఒకరే నడపాలే నడుస్తుంది. జాతీయ పార్టీ కూడా ఇప్పుడు ఇందిరాగాంధీ గారి కుటుంబం పేరు మీదనే 100 సంవత్సరాల నుంచి వస్తుంది. బీజేపీ వచ్చినాక బీజేపీ ఎందుకు మమత 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, రేపు రాబోయేటువంటి 5 ఎన్నికల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు ఏం సార్, వాళ్ళకు మీరు అన్నట్టు కుటుంబ పాలన లేదు. వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. మీరు నన్ను నమ్మండి అని ఒక 125 ఇచ్చిండ్రు కదా, ఏమైంది, ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం రేట్స్ ఏమైనాయి, ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? మీకు ఏం లేనప్పుడు ఎందుకు జరుగుతలేదు? 100 రోజుల్లో బ్లాక్ మనీ అయితే తీసుకొచ్చి మొత్తం భారతదేశాన్ని బంగారు పూతాయంటిరి, ఇంకో 50 రోజులు నమ్మమంటారు, జిఎస్టీ వస్తే రేట్లు తగ్గుతారంటారు. మీరు చేసేట్టు ఇప్పుడు దాని కొరకు వేరే వాళ్ళు ఎందుకు సమాయత్తం అవుతున్నారంటే, అంటే నా పర్సనల్ అభిప్రాయం, ఏదన్నా ప్రశ్నించే గొంతుగా ఉండాలండి. ఎక్కడన్నా కానీ ఉండాలి. వాళ్ళు లేనప్పుడు నీది మోనోపాలి అయిపోతుంది. ప్రశ్నించే గొంతుకు ఉండాలని మా కోరిక కూడా, కానీ ప్రశ్నించే గొంతుగా ఉండటానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ పార్టీల్లో సార్ మీరు చూస్తూ ఉన్నారు, ఇంత ఎలక్షన్ జరుగుతుంది, ఎక్కడన్నా టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. ఎప్పుడో ఒకలారి, ఇప్పుడు ఏదో నిన్న మన సాగర్లో ఒక బీజేపీ నాయకుడు ఒకడు వచ్చి టీఆర్ఎస్లో చేరటం తప్ప, టీఆర్ఎస్లోంచి బీజేపీలోకి పోతున్నారు, కాంగ్రెస్లోంచి బీజేపీలోకి పోతున్నారు. బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు లాస్ట్ టైం ఉన్నారు, ఈసారి ఒకళ్ళరా ఉన్నారు. మన దగ్గరికి టీఆర్ఎస్లోకి వస్తున్న వాళ్ళు నాయకులు రావట్లేదు, క్యాడరు రావట్లేదు. ఎన్నికల్లో వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెట్టరని ఎవరన్నారు.
కానీ మీకు డబ్బు ఖర్చు పెట్టండి, మీకు అసలు గడప గదిలే కార్యకర్త లేడు. వాస్తవంగా నా అభిప్రాయం, మీరేమన్నా మీరు కాదని చెప్పండి. తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చినటువంటి పార్టీ, ఒక జాతీయ పార్టీ బీజేపీ లాంటి పార్టీ వ్యక్తి మీద ఆధారపడకుండా నడుస్తున్నప్పుడు, తాత్కాలికంగా వాళ్ళు మోడీ గారు ఉండొచ్చు, అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నారు. రేపొద్దున మోడీ గారు వారసులు అయితే మనకు కన్సూమర్లు ఎవరు కనపట్లేదు కదా, వారసత్వంగా ఉండట్లేదు ఆ పార్టీలు, నడుస్తున్నాయి. ఒకళ్ళ మీద ఆధారపడకుండా కనీసం 2-3 నడుపుతున్నారు. అమిత్ షా మోడీ గారు ఏం చుట్టాలు కాదు, ఇద్దరు పార్టీలు ఎదిగిన నాయకులు. అలాంటి పరిస్థితి ఈ పార్టీలు ఎందుకు రాదు సార్? భారతదేశం మిమ్మల్ని నమ్మి ఓటేసింది సార్. 572 మంది 372 మంది సాలిడ్ మెజార్టీ ఇస్తే ఈ దేశాన్ని మీరు ఏం చేస్తున్నారు చెప్పరాదు. నువ్వు ప్రైవేట్ చేతిలో పెట్టి అమ్మడానికి తయారైనరు. ఓకే, నువ్వు గుండెకాయ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీసుకపోయి వేరే వాళ్ళ చేతిలో పెడతా అంటున్నారు. ఎందుకంటే నీకు అక్కడ కొంచెం ఇది పెరుగుతుంది, దాంట్లో మనం కావలసినంత రాబడి రావచ్చు, దేశం బాగుపడుతుంది అంటున్నావు కదా. ఇక విజయమాల్యది ఏమైంది సార్? ఇచ్చివన్నీ బయటికి పంపించి కోటాను రూపాయలు బ్యాంకుల నుంచి ఇప్పించింది ఎవరు? నాశనం చేసింది ఎవరు? దానికి ఎవరైతారు? ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ చెడిపోతే దాన్ని సుధరాయించేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉండాలి. దీని వెనుక ఉన్నటువంటి ఒక సూత్రం ఏం సార్ అంటే మెయిన్ అంటే వాళ్ళ భావజాలం ఏదైతే ఆర్ఎస్ఎస్ మనం మొదటి నుంచి వింటున్నావు కదా. నేనేం బీజేపీకి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకంగా కాదు. నేను ఇక్కడ ఒక ప్రొఫెసర్గా మాట్లాడతాను. నా పార్టీని నేను రక్షించుకోవాలి, పార్టీ గురించి నేను మాట్లాడాలి. రిజర్వేషన్ పైన పొంచి ఉన్నటువంటి కత్తి అండి అది. ఓకే, ప్రైవేట్ ఇప్పుడు 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను సమస్య పెడతా అన్నటువంటి మోడీ గారు అటువరకు ఎన్ని ఇచ్చారు? కుటుంబ పాలన కాదు, నీకు ఆశ లేదు, అంతే కదా. మరి ఏం చేశారు? ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ రంగానికి 13 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి రైల్వేని వేరే చేస్తున్నావు. మరి అదే నీ పంజాబ్కు నడుపుకునేటువంటి స్పీడ్ ట్రైన్ వచ్చింది కదా, దాన్ని చేయవు. ఎందుకు అడగారండి? వాళ్ళంతా ఇప్పుడు అంత తెలివిగల్లో అయిపోయారు కదా, ఎందుకు చేయలేకపోతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? దేశాన్ని జిఎస్టీతో ఏం తగ్గించారు? ఏం రేట్లు అండి? ఎప్పుడు లేనటువంటి పెట్రోల్ ఏం మాట్లాడిండ్రు? వాళ్ళు ధర్నాలు చేసారు, పెట్రోల్ మాట్లాడి, పెట్రోల్ డీజిల్ సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి లేనటువంటి ధరలు ఈ ధరలకు సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి లేదు. దానికి అనుగుణంగానే అంటే ఇవన్నీ క్రైటీరియా నేను అనుకోవడం లేదు. ఇక్కడ మన కేసీఆర్ గారు కూడా ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి ఒక నినాదం చేశాడు, మాట్లాడాడు. కానీ ఆ తర్వాత ఏంది, కోవిడ్ సమస్యలు వచ్చి వారు కామ్గా ఉన్నారు. మళ్ళీ దాన్ని దాదాపు సంవత్సరాల నుంచి మళ్ళీ ఎట్లా మాట్లాడతారండి? దిక్కు దేశం అసలు మనుషులు ఉంటామా లేవో, మానవాళి ఉంటుందో లేదో అనేటువంటి పరిస్థితిలో అవి పెట్టుకొని ఆయన ఎక్కడ దీన్ని చేస్తారు? ఆయన పార్టీ ఆయనకు ఉండేటువంటి దాన్ని జాతీయ ఆదాయం కంటే ఇక్కడ తెలంగాణ ఆదాయం దాన్ని తీసుకొచ్చి ఒక పద్ధతిలో నడుపుతున్నటువంటి వ్యక్తి. అయితే వారు ఏదైతే చేస్తూ ఉన్నారో అది అయితే మాత్రం కావాలి కూడా, నేను ఆశిస్తాది. ఎందుకంటే వీళ్ళంతా ఒకటైతే ఆ భయం అనే ఉంటుంది కదా. ఇప్పుడు ఏం భయం ఉందండి? ఇప్పుడు వాళ్ళు కుక్కు వాళ్ళు ఏది కావాలంటే అది చేస్తారు. అదే సార్ నేను అంటుంది కూడా అదే. అలా కనీసం ఇప్పుడు కాంగ్రెస్ బలహీనపడిపోయింది, వామపక్షాలు బలహీనపడిపోయినాయి. ఇక ఉన్న అవకాశం ఏదంటే ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక ఫ్రంట్ లాగా ఏదైనా గట్టిగా నిలబడి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఫైట్ చేయగలరు. శ్రీనివాస్ గారు అవకాశం ఉందా? నేను మళ్ళీ చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అంటే వారి ఓటు ఇప్పటికీ విలేజ్లకు పోండి అండి. నాయకులు బలహీనపడ్డారు, నాయకులు చెత్త తయారై అరే నలుగురు కూర్చుంటే సరిగా లేచిపోతలేరు, కొట్టుకొని పోతున్నారు. ప్రజలు ఎందుకు నమ్ముతారండి? మీరు చెప్పండి. నలుగురు ఒకసారి కూర్చుంటే మాట్లాడి గాంధీ భవన్ నుంచి సరిగా పోతలేరు. ఇప్పుడు గాంధీ భవన్ గారు అక్కడ పెద్ద మంది ఆయన రాహుల్ ఏం మాట్లాడుతున్నాడో ఎవరికి అర్థమైంది. అక్కడ పార్టీ ఏం బలహీనపడలేదు. పార్టీకి ఉండవలసినటువంటి ఆ నాటి నుంచి నాటి వరకు ఏం చేసిరు అన్నది చరిత్ర ప్రజలకు తెలుసు. వాళ్ళు చేస్తున్నారు, బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు. అరే సార్ 30-40 ఏళ్ళు మోసింది సార్ తెలంగాణ ఆంధ్రాలో. ఇందిరాగాంధీ అప్పుడు ప్రభుత్వం వస్తే మంచి చేస్తే చేస్తారు, మంచి చేయలేదు కనుక ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళతో ఉంటారు, వాళ్ళతోనే ఉండాలని ఏమున్నది. అందుకోసం వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో ఒకటి రావాలి. ఇది రాకుంటే ఇప్పుడు బీజేపీ గతంలో ఉన్నట్టు నేను మళ్ళీ ఏదో ఇప్పుడు ఉన్న 5 కూడా వాళ్ళు గెలుస్తారా లేదా అనేటువంటి అనుమానం వచ్చేసేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంతా బ్రహ్మాండంగా చేయాలి, మేమే పవర్లో ఉండాలి, మాది ప్రాంతీయ పార్టీ కాదు, మాది కుటుంబ పాలన కాదు. మరి మీది కుటుంబ పాలన కాకపోతే మీరు ఒక్క వ్యవసాయ చట్టం తీసుకొచ్చి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఆ హింస పెడుతున్నారో ఒకసారి చెప్పమంటే వేరే అంశాలే మీకు బలాన్ని చేకూరుస్తాయి అంటారు. 100%. రామరాజు గారు, ఇప్పుడు అంటే ఒకప్పుడు బీజేపీ అంటే మనం ఏదో ఉత్తరాది పార్టీ అన్న మాట ఉండేది, ఆ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో తప్పితే. ఇవాళ చూడండి, బెంగాల్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా
ఈసారా లేకపోతే వచ్చేసారా అన్నదాకా వచ్చేస్తా ఉంది. బెంగాల్లో వస్తుంది అంటున్నారు, ఒక రాకపోయినా నెక్స్ట్ టైం రావడానికి అక్కడ వామపక్షాలు ఇదే దాదాపు పతనావస్థలో ఉన్నాయి, కాంగ్రెస్ పతనావస్థలో ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే తమిళనాడులో పరోక్షంగా పట్టు పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఇంకొకసారి రాకపోతే ఏమవుద్దో అర్థం కాని పరిస్థితి. అసలు నాయకులు మెయిన్ మనం చూస్తూ ఉన్నాం, పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఆ పార్టీలో చేరుతూ ఉన్నారు. తెలంగాణలో మొన్న చూసాం, ఎలక్షన్లు అనగానే ఎంతోమంది వెళ్ళిపోయారు, ఇంకా వెళ్ళిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. నాయకత్వాన్ని ఆకర్షిస్తున్నారు. ఈ బలమైనటువంటి ఒక భావజాలం, దానికి నమ్మి పనిచేస్తున్న కోట్ల మంది కార్యకర్తలు, కోట్ల మంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మనం కాదనలేం. దీన్ని ఎదుర్కోవటానికి మమత కావచ్చు, అసలు ఈ పార్టీలు ఇక్కడ వీళ్ళు బలంగా ఇప్పుడు కేసీఆర్ గారికి కాస్త కదిలితే ఇక్కడ ఏమవుద్దన్న పరిస్థితి కనపడతా ఉంది. స్టాలిన్ రేపు పొద్దున గెలవచ్చు, కానీ ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆయనకి ఎంతగా ఆయన దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టే అవకాశం తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అది. చంద్రబాబు గారికి ఆ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటమే కష్టమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఒక ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందా? ఇప్పుడు ముందు అసలు ఎంపీలు, మినిస్టర్లు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఎవరైనా ప్రమాణ స్వీకారం దేని మీద చేస్తారండి? రాజ్యాంగం మీద చేస్తారు. ఓకే. కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి, ఫెడరల్ స్ఫూర్తి అనేది ఉంది కదా, దాన్ని కొల్లబొడి చేస్తున్నారండి. ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఈరోజు తయారు చేసింది కాదు. ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా, అధికారంలో ఉంటే ఒక రకంగా. మోడీ గారు సీఎంగా ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ జిఎస్టీ చట్టం తెచ్చినప్పుడు కానీ ఇంకోటి కానీ మా అధికారాల్లోకి కేంద్రం చొరబడుతుంది, మా మీద పెత్తనం చేస్తుందని మాట్లాడి పెద్ద మనిషి ఆయన. సీటు ఇటువైపుకి వచ్చేటప్పటికి మాట మారిపోతుంది. అలాగే రాష్ట్రాల మీద సవారీ చేయటం అనేది ఈరోజు స్టార్ట్ అవ్వాల. 1977లో కాంగ్రెస్ ఓడిపోయి జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందండి. ఎంత దారుణం కాదు, 9 రాష్ట్రాలు అసెంబ్లీ రద్దు చేశారండి. ఎందుకు? మీకు పార్లమెంట్లో నీకు జనానికి మీకు అధికారం ఇచ్చారు, పార్లమెంట్లో మీరు మీ చట్టాలు చేయండి, ఏం చేయండి, కానీ 9 రాష్ట్రాలు రద్దు చేశారు. ఆర్టికల్ 356 అనేది చాలా పాపులర్, అది వాడటం రద్దు చేశారండి. అయిపోయింది. నెక్స్ట్ 80లో మళ్ళీ ఇందిరాగాంధీ అధికారంలోకి ఆమె అదే రద్దు చేశారు. అసలు రాష్ట్రాలను ఒక ఫెడరల్ స్ఫూర్తిని సర్వనాశనం చేసి కంప చేస్తారు. అలాగే మీరు ఇప్పుడు ఏదో చెప్పారు కదా, ఉత్తరాది పార్టీ నుంచి దేశం అంతా వ్యాప్తి చెందిందని. అది హంబగ్ అండి. ఇక్కడ లెక్కలు చెప్తాను నేను. మొత్తం దేశం అంతా 4036 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వాటిల్లో బీజేపీ వాళ్ళు 1374 మాత్రమే. అంటే 34% ఆఫ్ ది ఎమ్మెల్యేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కానీ 31 రాష్ట్రాల్లో 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళ భాగస్వామ్యాలు ఎలా ఉన్నారు? 60 సీట్లు ఉన్న అసెంబ్లీలో వాళ్ళకి 1 సీటు ఉన్నా 2 సీట్లు ఉన్నా వాళ్ళదే పెత్తనం. కొనటమో, బెదిరించడమో, వాళ్ళని విలీనం చేసుకోవడమో. ఇప్పుడు సపోర్ట్ చేసే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని మింగటం అనేది ఓకే, అదొక ఇష్యూ. సొంత అంటే భాగస్వామ్య పక్షాన్ని పార్టీని కూడా ఇక రాజకీయాలు ఇవన్నీ కామనే కదా రామరాజు గారు. నేను చెప్పేది ఏంటంటే సార్, అది కాదు, మీరు పొలిటికల్ గా అది కరెక్ట్ అని మీరు కాదు, వాళ్ళు సమర్థించుకోవచ్చు కాక. కానీ ఒక ఫెడరల్ వ్యవస్థలో ఉమ్మడిగా మీకు ఒక స్నేహతత్వంతో నీతో కలిసి పనిచేయాలనుకున్న పక్షాన్ని మింగేయటం అనేది దారుణమైన. అలాగే ఇష్యూ బేస్గా ఒక ఫ్రంట్ ఏర్పడాలి. ఇప్పుడు మీరు చెప్పే ప్రత్యామ్నాయం కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ముందే ఎవరు ప్రధానమంత్రి, ఆల్రెడీ డిఎంకే వాళ్ళ అన్నాయకుడు వాళ్ళ సహచరుడు ప్రకటించాడు, 10 ఏళ్ల తర్వాత స్టాలిన్ ప్రధాని ప్రకటించేసుకున్నాడు. ప్రాబ్లం అక్కడే వస్తుందండి. నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు? అసలు ఆ థింకింగ్లో వెళ్తే ఏ ఫ్రంట్ కూడా నిలబడదండి. అంటే ప్రత్యామ్నాయం రాజకీయం అంటే ఇప్పుడు ఒక బీజేపీ ఒక పందాలో వెళ్తుంది, వాళ్ళ ఎజెండాలోని అమలు చేయటం కానీ ఏ రకంగా ఎంత దూరమైన వెళ్ళి వాళ్ళు అమలు చేసుకుంటున్నారు. మీరు దాన్ని నిలవరించాలంటే మీరు ఒక బేస్ పక్కా చేసుకొని మీకు ఒక కామన్ ఎజెండా ఒకటి క్రియేట్ చేసుకొని దానికోసం ముందుకెళ్ళి. ఇప్పుడు ఆ రోజు ఎవరైనా కావచ్చు ప్రధానమంత్రి అంటే మెజారిటీ ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇక్కడ 30-20 సీట్లు ఎంపీ రాని వాళ్ళు కూడా నేను కూడా ప్రధానమంత్రి పదవి అని తయారైతే ప్రాబ్లం అక్కడే వస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు కానీ అంతకుముందు డిఎంకే కానీ అసలు అంటే కేంద్ర పెత్తనానికి వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగానే స్టేట్లు ఒరిజినల్గా ఈ ఫ్రంట్లు కానీ ఇప్పుడు రీజనల్ పార్టీస్ అసలు వచ్చిందే అవి. కానీ రీజనల్ పార్టీ వచ్చిన దాన్ని పక్కన పెట్టేసి
మీరు చెప్పేది ఏంటంటే కుటుంబ పార్టీ అంటే జనరల్గా మీరు సమర్థించడం కాదు, జనరల్గా జరిగేది ఏంటంటే ఆ ఒక ముద్ర పెత్తనం లేకపోతే వాళ్ళు కూడా నిలవలేరు. ఆయన పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ నాలుగు రకాల మాట అట్లనే ప్రాంతీయ పార్టీ కూడా నిలవలేదు. అందుకని ఒక కుటుంబం లేదా ఆ పెత్తనమో లేకపోతే ఆ చరిష్మా, కుటుంబం చరిష్మా లేకపోతే ఆ మాటకర్తనం వాటితోటి అలా గెంటుకెళ్తున్నారు. అందుకనే ఈ పార్టీలు ఎక్కువ ఏమవుతున్నాయంటే ఆ ప్రజాస్వామ్యబద్ధంగా నడపకపోవటం వల్ల మీరు ఎప్పుడైతే నాయకుడు లేకపోతే నెక్స్ట్ వచ్చే సంతానం కానీ ఏదన్నా కొంచెం నాయకత్వ లక్షణాలు తక్కువ ఉంటే ఆ పార్టీ మొత్తం అసలు పార్టీకి అసలు నామరూపాలు తెలుగుదేశం ఒక రకంగా దాదాపు ఆ స్టేజ్కి వస్తుంది అనుకోవాలి. కానీ వాటిల్లోకి ఇప్పుడు నేషనల్ పార్టీకి బీజేపీ అదే అవకాశం తీసుకొని ఆ గ్యాప్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. దేశం అంతా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారు కూడా మొన్న అధికారం రెండు టర్మ్ ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు ఫెడరల్ ఫ్రంట్ అని? ఈ రోజు అధికారం పోతుందేమో అనో లేకపోతే వీళ్ళ బీజేపీ ఒత్తిడి పెరగటం వల్ల ఇప్పుడు ఒత్తిడి పెరగడం వల్ల ఇప్పుడు ఆ మాట ఎత్తుకునే బదులు మొదటి నుంచి ఆ థింకింగ్ ఉండుంటే అందరూ కలిపి చేసుకోవాల్సిన అవసరం. గోవింద్ రెడ్డి గారు నమస్తే. గోవింద్ రెడ్డి గారు, మమతా బెనర్జీ గారు ఒక లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే కేసీఆర్ గారికి, ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినాయకులకి. సమిష్టిగా మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఈ మధ్యనే కష్టాలు ఎదుర్కోవడం మొదలుపెట్టారు. ప్రాంతీయ పార్టీలతో ఒక రకం కష్టాలు అయితే బీజేపీతో విగ్రహాలు పగలగొట్టారని లేదా ఆర్చిలు పడిపోయారని మొదలైంది. మళ్ళీ నిన్న కూడా సోమవీర్రాజు గారు మాట్లాడుతున్నారు. ఏదో ఒక అంశం, ఒక బలమైన జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న పార్టీ మీకు ఎప్పటికైనా శిరోభారం కాకమానదు. కానీ దాన్ని ఎదుర్కోవటానికి ఈ ప్రాంతీయ పార్టీల దగ్గర ఏ రకంగా ఒక ఐడియాలజికల్గా ఏదో నమ్మే సిద్ధాంతం, మీరు రాజన్న రాజ్యమో లేకపోతే మరొకటి ఏదో కావచ్చు, కానీ క్యాడర్ని దానికి సిద్ధం చేయగలుగుతూ ఉన్నారా? డెడికేటెడ్గా పార్టీ లక్ష్యాల కోసం, పార్టీ కోసం పనిచేసే సైద్ధాంతిక నిబద్ధత ఉన్న కార్యకర్తలు తయారు చేసుకుంటున్నారా? అలాగే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారా? రాష్ట్రంలోనే మీకు మొట్టమొదటిసారి అధికారం, ఆయన ఇంకా ఎంతమేర కుదురుకుంటున్నారు? నేషనల్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? మమతా బెనర్జీతో కలిసి అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏంటి మీ వ్యూహం ఏంటి? శ్రీనివాసరావు గారు, మీకు తర్వాత ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా అంటే నేను ఈ మొత్తం ఈ పొలిటికల్ ఇది పెర్స్పెక్టివ్ అంటే ఎలా చూడాలి మనము అంటే, మనము స్వాతంత్రం నుంచి వచ్చినా కూడా అంటే 3 ప్రధానమంత్రి, ఒకటి జవహర్లాల్ నెహ్రూ గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత బీజేపీలో వాజ్పేయి గారితో పాటు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారు. ఇది ఈ 3 యొక్క పీరియడ్స్ ను ఒక స్ట్రాంగ్ లీడర్స్ గా ఉన్న పీరియడ్ గా అభివర్ణించడానికి ప్రధానమైన కారణం ఆనాడు నెహ్రూ గారు అంటే అంతకు ముందు స్వాతంత్రంలో పాల్గొనడము. అంతేకాకుండా మహాత్మా గాంధీని చంపిన తర్వాత జనసంఘీస్ చంపినారు అనేటువంటి అంటే వాళ్ళంతా ఇన్వాల్వ్మెంట్ ఉంది మహాత్మా గాంధీ డెత్ కు, అంటే ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఒక లెఫ్టిస్ట్ ఫిలాసఫీ, సోషలిస్టిక్ ఫిలాసఫీ ఆనాడు ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి దేశానికి ఇదంతా ఒక సోషలిస్టిక్ ప్యాటర్న్, ప్రపంచమంతా కమ్యూనిస్ట్ ప్యాటర్న్ నడిచేటువంటి కాలంలో అది అట్రాక్టివ్ గా ఉంటే ఒక 17 సంవత్సరాలు ఒక నేషనలిజము, అదే విధంగా ఒక ఎకనామిక్ ఫిలాసఫీలో ఒక సోషలిస్టిక్ ఫిలాసఫీ ఆయన నడిపినారు. 17 ఏళ్ళు అట్లా పోయిన తర్వాత ఇందిరాగాంధీ గారి కాలంలో కూడా ఆమె అధికారంలోకి రావడానికి కూడా ముఖ్యంగా అనేక బ్యాంకుల జాతీయకరణ కానీ లేకంటే రాజాభరణాల రద్దు కానీ ఎంత అట్రాక్టివ్ గా ఉండేటి అంటే సార్ అప్పుడు మేము చిన్న 10th క్లాస్ అక్కడ చదువుతున్నప్పుడు నిజంగా అబ్బో ఇదంతా బీదలకు ఎంత మేలు ఈ సోషలిస్టిక్ ప్యాటర్న్ అని చాలా పెద్ద ఎత్తున ఒక నినాదం. దానికి తోడు బంగ్లాదేశ్ వార్ 1971 వార్ లో ఏ విధంగా పాకిస్తాన్ వల్ల మనకు ఉండేటువంటి ఇబ్బందులను ఒక నేషనలిస్ట్ ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ సోషలిస్టిక్ ప్యాటర్న్ తో ఇందిరాగాంధీ గారు కూడా అంత పెద్ద లెవరేజ్ ఇచ్చింది నేషనల్ పాలిటిక్స్ లో. సరే కాలక్రమంలో
ఏ విధంగా తర్వాత బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఎవాల్వ్ అయినారు, దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళు కూడా సరే ఓవర్ ద ఇయర్స్ ఈ లెఫ్ట్ పాలసీస్ లేకంటే ఈ సోషలిస్టిక్ పాలసీస్ ప్రపంచ దేశాల్లో చాలా చాలా ఇబ్బందులు కలిగజేస్తున్నాయి, ఇవి కరెక్ట్ కాదు, ప్రభుత్వం అనేది బిజినెస్ అంతా నడపడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్నాయి అనేటువంటిది గత 15-20 సంవత్సరాల్లో ప్రజల్లో ఎవాల్వ్ చేసుకుంటూ, సో మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక నేషనలిస్ట్ లీడర్ గా ఎవాల్వ్ కావడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ 370 కానీ 55A కానీ మళ్ళీ పాకిస్తాన్ అనేటువంటిది ఈ వ్యూ కానీ ఇట్లాంటిది భారతదేశానికి ఈ మోడీ గారు మాత్రమే ఒక స్ట్రాంగ్ లీడరు, ఆయన వల్లనే మన బార్డర్ సురక్షితమైంది, చైనాతో కూడా ఆయన చాలా గట్టిగా ఎదుర్కొన్నారు. ఇలాంటిది ఒక పవర్ఫుల్ ఒక ఒక ఏదో ఒకటి ఒక ఒక దేర్ మస్ట్ బి అన్ ఐటమ్ ఒక ఒక సో ఆ పద్ధతిలో ఈనాడు బీజేపీ వాళ్ళు నెట్టుకొస్తున్నారు. సార్ మరి వీళ్ళు కూడా అంటే మొత్తం మీద నేను ఎవాల్వ్ చేయడం ఏంటంటే, ఒకటి నేషనలిస్టిక్ మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ విత్ ఆల్ కన్విన్సింగ్ విత్ ఎకనామిక్ పాలసీ, ఈ రెండు ఎవరైతే ముందుకు చేయగలుగుతున్నారో వాళ్ళను ప్రజలందరూ కూడా ముందుకు తీసుకుపోగలుగుతున్నారు. కాదు కాదు గోవిందరెడ్డి గారు, ఇవాళ బీజేపీ ఒక బలమైన పార్టీ, దానికి ఒక విధానం ఒక సిద్ధాంతం ఉంది. కాంగ్రెస్ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నది మనకు అర్థమవుతుంది. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు 23 ఒక లేఖ రాసి కూర్చున్నారు. వామపక్షాలు చాలా బలహీనంగా సిద్ధాంతం పట్ల ప్రజల్లో పెద్ద లోతైనది లేదు, వాళ్ళకి నాయకత్వ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కనపడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు మీరు స్థానికంగా బలంగానే ఇవాళ ఉండొచ్చు, కానీ రేపొద్దున అది ఉంటుందా అన్న గ్యారంటీ లేదు. ఢిల్లీలో ఒక సంఘటన జరిగితే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఢిల్లీలో మీలాగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని, ప్రజల మ్యాండేట్ ఎన్నికైన ప్రభుత్వాన్ని, అసలు అక్కడ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పి ఒక చట్ట సవరణ తీసుకొస్తే, ఢిల్లీ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ అమెండ్మెంట్ అని చెప్పి, దాని మీద ఒక్క ప్రాంతీయ పార్టీ రియాక్ట్ కాల. అదేంటే ఎన్నికైన ప్రభుత్వం అసలు ఏదో మీకు దేశ భద్రతో పోలీసు మీ చేతులు పెట్టుకున్నారు, స్కూల్ పిల్లలకి బ్యాగ్ ఇవ్వాలన్నా కూడా లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఎందుకు కావాలని ఎందుకు అడగట్లేదు? సార్ ఖచ్చితంగా అంటే మీరు అదే ఈ ఎవల్యూషన్ లో అంటే మన వాజ్పేయి గారికి అదే విధంగా ఇప్పుడున్న మోడీ గారికి చాలా చాలా తేడా ఉంది. ఒక్క ఓటు కూడా నేను అడగను మిగతా వాళ్ళని అని చెప్పి ఆయన దిగిపోవడానికి సిద్ధమైనటువంటి ఒక మోరలిస్ట్ వాజ్పేయి గారికి ఏ ప్రభుత్వాన్నైనా ఏ పద్ధతిలోనైనా దించేసే అధికారమే పరమావధిగా భావించేటువంటి మోడీ అమిత్ షా గారి సిద్ధాంతానికి చాలా చాలా డిఫరెన్స్ కనపడతా ఉంది. కానీ సార్ అంటే ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా బీజేపీ చేస్తున్నటువంటి అనేక ముఖ్యంగా ఈ డెమోక్రటిక్ పద్ధతిగా మిగతా రాష్ట్రాలను కానీ మిగతా ప్రభుత్వాలను కానీ ఏ విధంగా ఒక అన్డెమోక్రటిక్ గా ఏ విధంగా బీజేపీ కూల్చేస్తుందో అనేటువంటిది చాలా చాలా పొలిటికల్ పార్టీలో ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక గొప్ప నేషనలిస్టిక్ థింకింగ్ కానీ లేకుంటే ఒక లీడర్షిప్ కానీ ఎవాల్వ్ కాకుండా, అంటే అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నాం అదే ఒకప్పుడు ఒక స్ట్రాంగ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ప్రజల్లో అట్రాక్ట్ చేసేటువంటి సిద్ధాంతాలు పూర్తిగా, ఎందుకంటే ఈనాడు కమ్యూనిస్టులు చూసినాం, ఇప్పుడు మహా అయితే అన్ని రాష్ట్రాల్లో పోయింది, ఆ కేరళలో కూడా ఈ రోజు రేపు పోయే పరిస్థితులు ఉన్నాయి. సో కమ్యూనిస్టులు ఈజ్ రూల్డ్ అవుట్ నౌ కాంగ్రెస్ ఆల్సో ఏ విధంగా ఒక పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు లేనప్పుడు ఈ విధంగా ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ ఎవాల్వ్ చేయలేకపోతున్నారు, ఆ కాన్ఫిడెన్స్ ప్రజల్లోకి తీసుకురాలేనటువంటి ఎప్పుడుందో, అందుకనే కాంగ్రెస్ కూడా విమర్శించేటువంటి పరిస్థితి. అందుకనే ఈ ప్రతిపక్షాల్లో కూడా నేనేమన్నా అంటే ఆ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇప్పుడు మమతా బెనర్జీ గారా, ఇప్పుడు ఆమెకేదో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఆమె కూడా అవసరాలను బట్టి రకరకాలుగా వెళ్తున్నారు. ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ సెంట్రల్ గవర్నమెంట్ లో అంటే బీజేపీ వాళ్ళు చేసిన తప్పుల వల్లనే మళ్ళీ ప్రజల్లో మార్పు వచ్చి ఇంకొక ఎవల్యూషన్ అనేటువంటిది రావాలి. ఈ ఎవాల్వ్ ఎలా జరుగుతుందో అనేది వేచి చూడాలి. మీరు వైసీపీ గురించి అడిగినారు, కానీ మేము కొత్తగా అంటే సార్ మేము ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ చేయాల్సిన పనులు కానీ ఈ రాష్ట్రాన్ని మా పొలిటికల్ ఫిలాసఫీ, మా ఎకనామిక్ ఫిలాసఫీ, మా సోషల్ ఫిలాసఫీ ఇది ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను చేస్తున్నారు. ఆ విధంగా ఏ విధంగా ఎలా ఎవాల్వ్ అవుతాడో ఒక లీడర్ గా
నేషనల్ లెవెల్లో అనేది ఇదంతా రాబోయే జగన్మోహన్ రెడ్డి గారు రోజుల్లో ఇంకా మనం గుర్తించాలి. టైం ఉందిలేండి. ఆయన మొట్టమొదటిసారి రాష్ట్రంలో Yeah, అధికారాన్ని yeah, చేపట్టారు. yeah, వేడుకోవాల్సిన yeah. అవసరం ఉంటుంది దాని గురించి. అంటే బట్ Yes, yes. అట్లీస్ట్ అలాంటి ఒక ఫ్రంట్ గురించిన ఆలోచన, ఆ దిశగా చర్చల్లో పాల్గొంటూ ఆ మేరకన్నా పార్టిసిపేట్ చేస్తారా లేదా అన్నదే పాయింట్. గోవింద్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. విల్సన్ గారు చెప్పండి. మీకు నిన్నే ఎక్కడో రామ్ మాధవ్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను. బీజేపీకి అత్యంత బలమైన మూడో ఫ్యాక్టర్ ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్కి రాహుల్ గాంధీ నాయకత్వం, బీజేపీకి మూడో అతి బలమైన ఫ్యాక్టర్ అని చెప్పి, బీజేపీ అధికారంలో ఉండటానికి కంటిన్యూ కాట. అంటే అంత బలహీనంగా ప్రతిపక్షం ఉంది అన్నది మీకు అర్థమైపోయింది. వామపక్షాలు బలహీనంగా ఉన్నాయి. ఇక మీ ఆట సాగుతూ ఉంది దేశవ్యాప్తంగా, దానిలో రెండో మాటే లేదు. ఇవి కనీసం గొంతెత్తి అడిగే ప్రతిపక్షాలు కానీ ప్రాంతీయ పార్టీలు కూడా కనపట్ల. ఈ నేపథ్యంలో మమతా లేఖ ఏమన్నా ఉపయోగం, దానివల్ల ఒక ఫ్రంట్ ఏమన్నా రేఖామాత్రంగా ఫామ్ అయ్యే అవకాశం ఉందా, ఉత్త ఎలక్షన్స్ అంటే అనుకోవాలా? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉండే మిత్రులు పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. మీరే చెప్పారు, రామ్ మాధవ్ గారు ఇలా చెప్పారండి. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా పలు ప్రాంతీయ పార్టీలకు కానీ కుప్పకూలిపోవడానికి ఒకే ఒక కారణం. ఆ కారణం ఏంటంటే చెప్పండి సార్. ఆ పార్టీలకు ఒక అస్తిత్వం లేదు, ఒక సిద్ధాంతం లేదు. ఆ సిద్ధాంతం లేని పార్టీలు ఎప్పుడైనా కాలగర్భాలు కలిసిపోతాయి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలకు అధికారమే పరమావధి. మీరు చూస్తున్నారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇంకా అక్కడ మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కానీ, అదేంటి బీజేపీకి అధికారం పరమావధి కాదా? పరమావధి కాదా? అందరూ అదే ప్రశ్న అడుగుతున్నారు. విల్సన్ గారు, బీజేపీకి అధికారం పరమావధి కాదా? దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చారు వాడు మాత్రం. చెప్పండి. నేను బీజేపీ అనేది ఒక సైద్ధాంతిక పునాది మీద నిర్మాణం చేయబడింది. మాకు ఒక జాతి విధానం, మాకు కంట్రీ మొత్తం ఒక యూనిట్. వీళ్ళకి తెలంగాణకు యూనిట్ ఉంటుంది, ఆంధ్రాకు యూనిట్ ఉంటుంది, లేకపోతే ఒక్కో ప్రాంతానికి యూనిట్ గా వ్యవహరిస్తారు. అంటే ఒక బలమైన భావోద్వేగాలు, అయితే ఈ జాతిని ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక ఫిలాసాఫికల్. ఓకే విల్సన్ గారు, మీ వాయిస్ కట్ అయింది, ఒకసారి చూడండి, మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది. ఎందుకు బదనాం అవుతున్నాయి ఇది ప్రతి తెలుసు, డిబేట్ లో ఉండే వాళ్ళకి తెలుసు, చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ముందు అది అలవాటు చేసుకోండి, అది అర్థం చేసుకోండి. అదేవిధంగా కాలదోషం పట్టిన కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు ఈ రోజు బలంగా ఉంటే అవి బడుగు బలహీన వర్గాలను అట్రాక్ట్ చేస్తే ఎందుకు ఓట్ బ్యాంక్ గా వాళ్ళకి మారడం లేదు, ఎందుకు మద్దతుదారులుగా మారడం లేదు, అది ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి మరి ఆత్మలాగా ఉన్న కార్ల్ మార్క్సో, ఏంగిల్సో, లెనినో, లేకపోతే ఈ కమ్యూనిస్టు సైద్ధాంతిక పునాది ఉన్న ఆ దేశాల్లో ఈ రోజు ప్రైవేటీకరణ ముమ్మరంగా ఉంది. ఇక్కడ మాత్రం ప్రైవేటీకరణ వద్దంటారు. మరి ఆ చైనాలో ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే, లేకపోతే ఇంకొక రష్యాలో ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే వీళ్ళెవరు మాట్లాడు. ఇక్కడ నేనేమంటానంటే, ప్రైవేటీకరణ అనివార్యం అనే పరిస్థితులు ఒకటి అనివార్యమైన పరిస్థితులు వస్తున్నప్పుడు నా బోటి వాడు ఏం మాట్లాడతాడంటే, ఖచ్చితంగా జాతి విధానంగా ఒక ప్రైవేటీకరణ తీసుకుంటే బేసిక్ గా ఆ ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలి, ఉద్యోగాలు. మరి రైట్ అండి, మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది ఎలాగ అడుగుతారు కానీ సార్, మీకు ప్రత్యేక ఒక్క నిమిషం. విల్సన్ గారు, సీతారాం నాయక్ గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతానంటున్నారు, అడిగినండి. ఎస్, 1 సెకండ్. ఎస్, సీతారాం నాయక్ గారు. విల్సన్ గారు, ఇప్పుడు భారతదేశంలో బీజేపీ పార్టీకి ఉండేటువంటి బలం కావచ్చు, లేదా బీజేపీ పార్టీని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే, మీరు దేశవ్యాప్తంగా ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడాలండి. ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఒకసారి గమనించండి. ఎందుకు వాళ్ళు ఆ వ్యత్యాసాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు అన్నది మొదటి ప్రశ్న. దేంట్లో అన్నది నేను చెప్పగలుగుతా, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు నేను అక్కడ. మీరు వినండి. బీజేపీ ప్రొఫెసర్ గారు అడుగుతున్నారు, ఒక్క సెకండ్ ఓపిక పట్టండి సార్. విల్సన్ గారు మీ దగ్గరికి ఓపిక పట్ట. ఈ దేశం లేదండి, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రాంతీయ పార్టీలు వెళ్తున్నటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏందో ఒకసారి మీరు గమనించండి. గమనించినరా? మీరు ఇంకో మాట అన్నారు, రెండవది మీరు ప్రైవేటైజేషన్ అన్నారు.
ఇప్పటికే ప్రైవేటైజేషన్ ఇచ్చినటువంటి విజయమాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, పరిస్థితి ఏంది సార్? నిన్న కాఫీ డే యజమాని చనిపోతే ఎంతమంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఒక 80% ఉన్నది. మీలాంటి వాళ్ళే ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడేది ఈ దేశాన్ని ఎవరు రక్షిస్తారండి? పుట్టగతులు ఉంటాయి. అరే బీజేపీ ఉండయండి, తప్పది. మీరు అది మీలాంటి వాళ్ళు అటువంటి దాన్ని విడ్రా చేసుకోండి ముందు. ఎందుకంటే వినండి, అరే 13 లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను మీరు ప్రైవేట్ పరం ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ లో ఉన్నవాటి ఏం చేస్తున్నారు అది చెప్పండి. చెప్పండి విల్సన్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే సీతారామ నాయక్ గారికి ఆయన ఒక ప్రొఫెసర్ గా ఇంటలెక్చువల్ గా ఇండివిజువల్ గా మాడితే వెల్ అండ్ గుడ్, నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తా. కానీ టిఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు పార్టీకి సంబంధించింది రాలేదండి. ఇంకా పార్టీ గురించి నేను ఏం మాట్లాడలేదు. నేను ఒక ప్రొఫెసర్ గానే మాట్లాడిన బ్రదర్, మీరు దయచేసి దక్షిణ భారతదేశం అని డివైడ్ చేసి మాట్లాడారు. నేను ఇక్కడ ఏమంటే హైదరాబాద్ కి ఆదిలాబాద్ కి మధ్య వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు, ఎందుకు వివక్ష చూపిస్తున్నారు, హైదరాబాద్ ఎందుకు ఫోకస్ చేస్తున్నారు కూడా మీరు పరిశీలించుకోవాలా. అదే విధంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని నేను ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ అంటే మీరు ఏ రోజైనా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారు తర్వాత కేసీఆర్ కొడుకు కాదండి, దీని దానికి ఏమైనా సంబంధం ఉందా? విల్సన్ గారు మీరు అట్లా మాట్లాడితే నేనేం చెప్పాలి? విల్సన్ గారు ఒక ప్రశ్న. మొన్ననే 3 రాష్ట్రాల్లో మీరు చూశారు, ఈ 5 రాష్ట్రాలు పక్కన పెట్టండి. బీజేపీ బలోపేతం కావడానికి నేను క్లారిటీ ఇస్తున్నాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు సీతారామ నాయక్ గారు ఇద్దరు సమయం పాటిస్తే నా వాయిస్ జనాలకు చెప్పండి. నేనేమంటానంటే ఈ కుటుంబ పార్టీలు మాత్రమే పతనం చేయాలి అని మేము కోరుకుంటున్నాం. మీరు కాంగ్రెస్ ఎదగనేయండి, మాకేం అభ్యంతరం లేదు, జాతీయవాదం ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళకు సిద్ధాంతం లేదు. కాబట్టి ఈ దేశంలో అనివార్యంగా భారతీయ జనతా పార్టీని ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు అనేది ఆత్మపరిశీలన చేసుకుంటే వెల్ అండ్ గుడ్, మంచిది అవుతుంది. ఇప్పుడే చెప్పారు మీ ఆదరణ ఎంత ఉందో. 1300 సీట్లు మొత్తం 4000 చిల్లర్లని రామరాజు గారు చెప్పారు. అసెంబ్లీలు 4000 పైచీలకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే మీరేదో దేశంతో ఉన్నాం అనుకుంటారు, వాస్తవంగా లేరని అంకెలు చెప్తున్నారు. ఓటుతో గెలిచిన తప్పు శ్రీనివాస్ గారు, ఒక్క ఓటుతో గెలిచిన గెలిపే. అదే విధంగా అది ప్రజాస్వామ్యంలో బ్యూటీ. ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రులుగా నిలబడ్డం కూడా ప్రజాస్వామ్యం బ్యూటీ. ఈ రోజు నితీష్ కుమార్ గారికి మాకంటే కూడా తక్కువ సీట్లు ఉన్నాయి, మేము బీహార్ లో ఆయన ముఖ్యమంత్రిని చేయలేదా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అదే విధంగా ఆ పొత్తులనే ఆ విధంగా ఉపయోగపడతా ఉంటాయి. కానీ మేమంటాం అంటే బేసిక్ గా ఒకటే చెప్తున్నాం, అవినీతి లేని ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మాత్రం ఇవ్వగలవని కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ చాలా స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇన్ని సంకేతాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోయాలి, వాళ్ళకి ఇన్ని ఎంపీలే ఉన్నారు, ఇన్ని సీట్లే ఉన్నాయి అని చెప్పని మీరు ఏదైనా సన్నాయి నొక్కులు నొక్కితే అది మీకు నొక్కట్లేదు. ఉన్న అంకెలు చెప్పారు ఆయన. దేశవ్యాప్తంగా 4500 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 1300 అని చెప్తున్నారు. ఆ సన్నాయి నొక్కులు నొక్కిన పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే గెలిపే, ఒక్క ఓటుతో గెలిచినా గెలిపే. అదే విధంగా ప్రజాస్వామ్యం ఎస్ మేము ఇంకా మీరు అన్నారు కదా మాకు తక్కువ శాతం ప్రజలు మద్దతు ఉందని, ఇంకా మద్దతు 90% మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మా సిద్ధాంతాన్ని మా జాతీయ భావాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు తిరుపతిలో ఉన్నాము, తిరుపతిలో మా పార్టీ గెలుపుకి దగ్గరగా ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకు భావిస్తున్నాం అంటే మేము ప్రజల్లోకి బలంగా పోతున్నామని. 1% ఓటు బ్యాంక్ లేదు. త్రిపురలో గెలిచి 2 సీట్లు ఉంటే 3 సీట్లు చరిత్ర కదా శ్రీనివాస్. అందులో మీకు సందేహం లేదు, మీరు కష్టంలో ఇవాళ మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీ కార్యకర్తలు కష్టపడుతున్నట్టుగా మీ పార్టీ. అందుకని ఈ చర్చ నేను మీ బలాలు మిగతా పార్టీలు ఎప్పుడు సంతరించుకుంటారు అనేదే పాయింట్. విల్సన్ గారు మళ్ళీ సీతారామ నాయక్ గారు నేను ఇందాక అడిగాను, అంటే ఎవరి సమస్యలు వాళ్ళకు ఉండొచ్చు. ఇక్కడ బహుశా మీకు ఇవాళ మీ మొదటి ప్రత్యర్థి కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ బలహీనపడుతుంది, బీజేపీ బలం పుంజుకుంటుంది, మనకు కనపడుతుంది. ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి. బట్ అక్కడ ఆయన ఏం చెప్పారంటే మాకు ప్రస్తుతం మేము ఇక్కడ వేళ్ళు ఉనుకోవటమే ముఖ్యమని గోవిందరెడ్డి గారు చెప్తున్నారు. వైసీపీ టీఆర్ఎస్ ఇక్కడ ఆల్రెడీ వేళ్ళు ఉనుకున్నది, రెండోసారి మీరు నాయకత్వంలోకి వచ్చారు, ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ బలంగా ఇష్యూ వచ్చినప్పుడు, ఇందాక నేను ఢిల్లీ విషయం అడిగాను, ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని అడ్డంగా ఒక చట్టం తెచ్చి పార్లమెంట్లో వాళ్ళకి హక్కులు లేవు, అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ని పెట్టిన తర్వాత ఎందుకు కేసీఆర్ గారు లాంటి వాళ్ళు సీనియర్స్ తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళు మళ్ళాగా ఎన్నికైనా ఒక ప్రభుత్వం గురించి ఒక మాట మాట్లాడకపోతే రేపు పొద్దున ఎట్లా ఇలాంటి ఒక సైజ్ కుదురుతుంది? కేసీఆర్ గారు మాట్లాడారు కదా, మీరే సాక్ష్యం. మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, వేరే అఖిలేష్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఒక ఫెడరల్ ఫ్రంట్ అనేది మనం పెట్టింది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి
ఎందుకంటే వన్ సైడ్ అయిపోతుంది. మనకు కొంత బలం ఉండాలి, ప్రాంతీయ పార్టీలు మనం నిలదొక్కుకోవాలంటే మనకు కూడా కొంత ఒక ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని చేసిన తర్వాత ఈ కోవిడ్ వచ్చి కొంచెం సమస్యలు ఆయన ఉండిపోయింది. ఒకటేనండి, ఇవాళ ఎందుకు కోరుకుంటున్నారు మమతా బెనర్జీ గారు అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి సమస్య లేదు. లేదా ఇప్పుడు మీరు అన్న ఢిల్లీని లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టేసి పాలసీ తీసుకురావడం అంతకంటే దుర్మార్గం. ఎందుకంటే ప్రజా మెండేట్ కదండి, వాళ్ళు మాకు ఈ పార్టీ కావాలి, ఈ వ్యక్తి కావాలని కోరుకున్న వ్యక్తి ఏం చేయలేదు, రోజు ఆయన ఆఫీస్ ముందు కాపుగాయడం తప్ప ఏం లేదు. అదే అందరి పరిస్థితి అదే అవుతుందండి. అంటే ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి మనకేం అర్థం అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ బండి సంజయ్ గారు ఆయన చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు అంటే ఎటువంటి తట్టు మాట్లాడినా నడుస్తుందండి. పెద్ద పార్లమెంట్ సభ్యుడు ఏమంటాడు ఇతను, అరవింద్ కూడా ఏమంటాడు, కేసీఆర్ను జైలుకు పంపుతారు, కేసీఆర్ను జైలుకి. ఇదేందండి, మీరు చట్టసభలో ఉండి అంటే వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది కనుక మీరు ఏదో ఒకటి పెట్టి జైలుకి పంపుతామన్నట్టు తెలుస్తుంది కదా, ప్రజలకు తెలుస్తుంది కదా. అందుకోసమే వాళ్ళ అన్నదాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే దీనికి సరి అయినటువంటి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఉంటే తప్ప మీ దగ్గర అది ఉన్నది కనుకనే మీరు వాళ్ళను ఎక్కడైనా ఉందండి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని జైలు వీరిని కాదు పంపవలసింది. వీళ్ళ దగ్గర మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మాకెవరికి ఏం తెలియదు. నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే ఎన్నడో చేయాలి, పవర్లో మీరే ఉన్నారు, చేయొచ్చు. మంచి మాట్లాడి నువ్వు తప్పు చేస్తాను. అరే నువ్వు రీఆర్గనైజేషన్ బిల్లో 2 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు 2 రాష్ట్రాలు ఎక్కడ మట్టి ఇచ్చారు తిరిగి కుండల ఆంధ్రాకి పోయి, అవునా కదండి. మళ్ళీ ఇక్కడ గిరిజన ప్రాంతానికి ఇవ్వవలసినటువంటి ఒక ఫ్యాక్టరీ లేకపోతే గిరిజన విశ్వవిద్యాలయం జైల్లో మిమ్మల్ని పెట్టాలండి, వాళ్ళని కాదు. మీరు ఇక్కడ పరిపాలిస్తున్నారు, మీరు ఉన్నారు కనుక ఏదైనా అవకాశం ఉంటే ఇటువంటి జైలు పెడితే మీకు పెట్టాలి. అందుకోసం 100% మమతా గారు ఏదైతే ఉంటుందో నా వ్యక్తిగతం, నేను పార్టీ కూడా కాదు నేను, ఎందుకంటే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కనీసం భయపెట్టే ఒక ఫోర్స్ లాగా తయారు కావాలి. అవునండి, రేపు తెలంగాణ మీద కూడా మాకు ఏదైనా మీరు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ మళ్ళీ రేపు బిహెచ్ఎల్ చేస్తానంటారు, సింగరేణి చేస్తానంటారు, వచ్చేదేమో ఇయ్యరు, ఉన్నాయేమో లాక్కుంటారు. ఇక లాస్ట్కి మేము ముఖ్యమంత్రులు ఉండి మంత్రులు ఉండి ఇక్కడ ఏం చేయాలండి, తెలంగాణ ఏ అభివృద్ధి చేయాలి, తెలంగాణ కాదు ఏ రాష్ట్రానికి. కనుక కటా శ్రీనివాస్ గారు మీరు పెట్టినటువంటి డిబేట్కి ఇప్పటికైనా వాళ్ళ కనువిప్పు కలగాలి. వాళ్ళ పార్టీని మీరు అన్నారు కోట్ల లక్షల మంది ఉన్నారు, ఇది హంబకండి. కొంతమంది ఉంటారు దాని కొరకు ఆ సిద్ధాంతాన్ని తెలిసినోడు ప్రాణం వేయడానికి సిద్ధం. తెలంగాణ అప్పుడు ఎంతమంది తెలంగాణ అప్పుడు ఎంతమంది ఇవ్వలేదు సార్, మీకు తెలుసు కదా, ఎన్ని వేల మంది చనిపోలే. ఈ చేతులు నేను మోసిన కదా పిల్లల్ని. ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళకి జామీన్ ఇచ్చి, నా పేరే జామీన్ సీతారాం, వానికి ఆ మనసులో పడ్డదంటే తప్పకుండా చేస్తాడు. అట్లా అన్ని పార్టీలో ఉన్నారు. ఇలా ఒకతే దీదీ పాపం, ఆమె ఎంబడి కాళ్ళకి పెట్టుకుంటే లక్షల మంది ఉన్నారు. నీకు దేశం అంతా నీకు ఉన్నది. ఎన్నేళ్ల తర్వాత వచ్చినావు, 60-70 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఇప్పటికైనా మీరు కనువిప్పు కాండి. మీరు 4 కాలాల పాటు ఉండాలంటే ప్రజలకు సాయం చేయండి. ఏం రేట్లు మీరు వెనక తిరిగి చూసుకోకుండా మంది మీద దుమ్ము జల్లడం అనేది మంచిది కాదని నా అభిప్రాయం. రైట్ రామరాజు గారు, వారసత్వం కూడా ఇప్పుడు బీజేపీలో ఆమె నిన్న ఎవరు అంటా ఉన్నారు, బీసీసీఐ జనరల్ సెక్రటరీగా ఆయన ఎట్లా ఉంటారు అనుకున్న ఒకే ఇప్పుడు గంగూలీ అంటే నేషనల్ ఇండియా క్యాప్టెన్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ ఉంది. జైషా ఎట్లా అయ్యాడంటే అమిత్ షా గారి కొడుకు కాబట్టి ఇవి మాట్లాడుతున్నారు. కానీ ఇదొకటే కాదు, ఏ ఇష్యూ అయినా ఇప్పుడు ఢిల్లీ గురించి కానీ లేకపోతే ప్రైవేటైజేషన్ గురించి కానీ లేకపోతే ఇతర సమస్యల గురించి కానీ గొంతెత్తి 10 మంది మాట్లాడకపోతే అసలు వాయిస్ ఎక్కడుంది, వన్ సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు అన్నట్టు 1300 ఉన్నా 1000 ఉన్నా వాళ్ళదే నడుస్తుంది. అసలు అలాంటి ఒక ప్రయత్నం సైద్ధాంతిక పరంగా పాలసీస్ పరంగా కేసీఆర్ గారు ఇందాక వారు చెప్పారు, ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఆయన అసలు మొత్తం పూర్తిగా ప్రైవేటైజేషన్కి అనుకూలంగా మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన మార్చుకున్నారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ దాని మీద మళ్ళీ పూర్తిగా ప్రభుత్వ పరంగానే ఉండాలని చెప్తున్నారు. అంటే పార్టీలకి పాలసీల్లో ఒక స్పష్టత ఉండట్లేదు, జాతీయవాదం మీద ఒక స్పష్టత లైన్ తీసుకోవట్లేదు. ఎట్లా ఇప్పుడు మనం మిత్రులు విల్సన్ గారు చెప్పారు ఏంటంటే పార్టీ వాళ్ళు ఎదగాలనుకోవటం, బీజేపీ ఒక ప్రధాన పార్టీగా దేశంలో ఒక పెద్ద పార్టీ ఉండటం ఎవరు తప్పుపట్టలేదు. వాళ్ళు ఎదగాలని కోరుకోవటం కూడా తప్పు కాదు. కానీ మనలాంటి మామూలు వాళ్ళ కోరిక ఏంటంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళు చేసే ఏదన్నా మంచి పని చేస్తే సంతోషించాలి, ప్రోత్సహించాలి. చెడు పని చేస్తే నిలదీసే గట్టి నాయకత్వం, ఆపోజిట్ కూడా ఫోర్స్ కూడా కావాలి. ఒక్కరుగా లేనప్పుడు, కాంగ్రెస్ ఒక ప్రధాన పార్టీగా లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆ పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలు, మీరు ఇందాక చెప్పారు ఢిల్లీ ఇష్యూ కానీ, ఒకప్పుడు నేషనల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఒక రామారావు కానీ, రామకృష్ణ హెగ్డే కానీ, బిజు పట్నాయక్ కానీ ఇలాంటి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ అంశాన్ని
తారాస్థాయిలో నేషనల్ లెవెల్లో తీసుకెళ్లారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అలా తీసుకెళ్తున్న సూచనలు కనపట్టలేదు. వాళ్ళు అది పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి గణాంకాల్లోనే ఉంది, ఉత్తర దక్షిణ తేడా ఈరోజు బీజేపీ కాదు, అంతకుముందు గవర్నమెంట్లు కూడా చూపించినాయి, ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి. అది అక్షర సత్యం. పార్లమెంట్ లో చర్చ ఎందుకంటే ఫిగర్స్ వాడు గవర్నమెంట్ ఫిగర్సే ఉన్నాయి. ₹1 వసూలు అయితే ట్యాక్స్ కేంద్రానికి పంపితే రూపాయి, దాంట్లో దక్షిణాది రాష్ట్రాల్లో 51 పైసా 52 పైసల కంటే ఏ రాష్ట్రంలోనూ ఖర్చు పెట్టడం లేదు. మన దగ్గర నుంచి ₹1 పంపితే 50 పైసలు వస్తుంది. అంటే 41 అఫీషియల్గా వస్తుందండి. మిగిలిన ఏమో స్కీముల రూపంలో ఇంకో 10 పైసా వస్తుంది. కానీ అదే యూపీ బీహార్లో రూపాయి పైన ఖర్చు పెడుతున్నారు. ఎవరబ్బ సొమ్ము అండి ఇది? ప్రజల సొమ్ము ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఇంకొక రాష్ట్రంలో ఖర్చు పెట్టమేంటి? జరిగింది. అది కూడా సవరించాల్సిన అవసరం ఉంది. అది కూడా ముఖ్యమంత్రులు, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రులు ఎలుగెత్తాల్సిన అవసరం, గొంతెత్తాల్సిన, రాజకీయంగా మాట్లాడటం కాదు, పార్లమెంట్లో నిలదీయాలి, పబ్లిక్ ఫోరంలో ఆ ఇష్యూని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ భేదాలు సవరించాలి. అలాగే గవర్నర్లు, ఈడీ, సిబిఐ, ఐటీ ఈ పెత్తనాలు వీటిని చూపించి పొలిటికల్గా ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, లేకపోతే ఇంకెవరన్నా పార్టీల సానుభూతి పరుల్ని బెదిరించడం, ఇవి మానుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఎదురు తిరిగి అవి కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ప్రాంతీయ పార్టీలు. అలాగే నా ఉద్దేశంలో ఏంటంటే కమ్యూనిస్టులు కూడా ఇప్పుడున్న సిస్టమ్ చూస్తుంటే సామాన్య ప్రజల తరపున, మధ్యతరగతి తరపున పోరాడే పార్టీలు లేకుండా పోతున్నాయి. ఇచ్చేవాళ్ళు కమ్యూనిస్టులను కూడా బతికించుకోవాల్సిన అవసరం దేశానికి అవసరం. రైట్. గోవింద్ రెడ్డి గారు ఆఖరిగా చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఒక పార్టీ వస్తే ఇంక ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్రంట్ కావాలన్నప్పుడు మీరు బెంగాల్లో చూస్తున్నారు. బెంగాల్లో బీజేపీ వామపక్షాలు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. కేరళలో వామపక్షాలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, ఒకదానికోటి బద్ధవిద్రులు ఉన్నారు. ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే రేపు పొద్దున అలాంటి ఫ్రంట్ ఏర్పడితే దానిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే చంద్రబాబు గారు ఉండరు, చంద్రబాబు గారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు అన్న దగ్గర ఉంటే ఇక ఎలా సమిష్టిగా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బీజేపీ ఎక్కడ బలపడ్డా అక్కడున్న ప్రాంతీయ పార్టీలని విడగొట్టి ఒకదాన్ని వాళ్ళు కలుపుకోవటం ద్వారా, మీరు బీహార్ తీసుకోండి, యూపీ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, ఇలాంటి పద్ధతుల ద్వారా మాత్రమే రాగలుగుతూ ఉన్నారు. స్థానికంగా వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు సమిష్టికి మీరు ఎట్లా కొట్లాడుకోండి, కానీ జాతీయ స్థాయి ఇష్యూ వచ్చినప్పుడు కలిసి పోరాడే తత్వం లేకపోతే ఎలా ఒక ప్రత్యామ్నాయంగా ఎదగలుగుతారు? అంటే నేను ఇంతకు ముందు కూడా హిస్టారికల్ పర్స్పెక్టివ్ చెప్పినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఎందుకు ఈ విధంగా అనేక రీజనల్ పార్టీస్ ఏర్పడుతున్నాయి రాష్ట్రాల్లో అంటే, ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ కావడానికి ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్ లో ఇక్కడ టిఆర్ఎస్ కానీ, లేకంటే ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒరిస్సాలో అనేక రీజనల్ పార్టీస్, ఎందుకంటే నేషనల్ పార్టీ ఆ విధంగా ప్రజలకు అనుగుణంగా పరిపాలించలేదు అనేటువంటి ఒక కాంపిటేటివ్ పాలిటిక్స్ లో ఎవాల్వ్ అయిన తర్వాత ఒక నేషనల్ సీన్ లో ఆల్టర్నేటివ్ గా బీజేపీకి ఈనాడు లేనటువంటి కారణంగా బీజేపీ వాళ్ళు అనేకమైనటువంటి అంటే ఒక డెమోక్రటిక్ గా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళు స్టెప్స్ తీసుకునే వల్ల ఇది డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి ఒక డేంజరస్ సిగ్నల్స్ గా కనపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ రీజనల్ పార్టీస్ అంటే ఒక రెండో ఆల్టర్నేటివ్ గా ఒక గొప్ప నేషనలిస్టిక్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి పరిమితమైంది కాబట్టి అనేక రీజనల్ పార్టీస్ నాయకులందరూ కూడా అందరూ కలిసికట్టుగా వచ్చి, అంటే ఇప్పుడు అందుకనే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా కలవకుండా ఉండడానికి ప్రతి ముఖ్యమంత్రులు కానీ, అధికారంలో ఉండే మంత్రులు కానీ, ఈడీ ద్వారా కానీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ అనేక విధాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు, భయభ్రాంతులు తీసుకొస్తున్నారు. దీనికి విరుద్ధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ మారిపోయినటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనేక పొలిటికల్ పార్టీస్ కూడా కంబైన్డ్ గా వచ్చి ఎవాల్వ్ చేయాలి, గట్టిగా మాట్లాడాలి, ఆ నేషనల్ ఇష్యూస్ గురించి కూడా గలమెత్తాలి. లైక్ కేసీఆర్ గారు లాంటి ఒక సీనియర్ నాయకులు అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ ఎవరికి ఎందుకులే, నాకెందుకులే, నా రాష్ట్రంలో నాకేం ఇబ్బందులు వస్తాయో, నేను బీజేపీకి కేసీఆర్ గారి పరిస్థితి అదే, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అనుకోవచ్చా? అంటే ఇలాంటి ఇబ్బందులు
ఇలాంటి నేను చెప్తాను ఇబ్బందులు Yeah. అంటే మేము ఇప్పుడు అంటే కేవలం ఒక 2 రైతు చట్టాలకో ప్రైవేటైజేషన్ కో స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా మీరు మద్దతు ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా ఒకసారి మీడియా ముందుకు వచ్చి బలంగా మాట్లాడట్లేదు గోవింద్ రెడ్డి గారు. మరి ఇంకెక్కడ అంటే మేము అదే సార్, అంటే మేము గట్టిగా మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినా, ప్రధానమంత్రి గారికి చెప్పినా, అంటే మాకున్నటువంటి లిమిటెడ్ దాంట్లో ఉన్నటువంటి విధానంలో మేము మాట్లాడుతున్నాం. సో అంటే ఓవరాల్ గా ఈ పద్ధతి ఉంది. ఎవరైనా సీనియర్ నాయకులు దేశంలో ఎవరున్నారో బీజేపీకి మనం ఒక, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషనల్ ఇంట్రెస్ట్ నేను చెప్పేది. దీనికి అవార్డు కావాలి, ఒక అపోజిషన్ లీడర్షిప్ అవార్డు కావాలి. బీజేపీ వాళ్ళు ఏ అన్డెమోక్రటిక్ లేకపోతే ఒక ఫ్యాసిస్టిక్ ప్రభుత్వంగా తయారయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఆ విధంగా ఒక రెగ్యులర్ బేస్ గా వాళ్ళ వైఫల్యాల్లో వాళ్ళు చేస్తున్న తప్పులు ఎత్తి చూపడానికి ఒక ప్రత్యామ్నాయం కావాలంట. ప్రత్యామ్నాయం కావాలి ఖచ్చితంగా. రైట్. విల్సన్ గారు ఆఖరిగా చెప్పండి, అలాంటి ప్రత్యామ్నాయం మీకు కూడా ఒక బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాల పనితీరు బాగుంటుంది. కానీ మీరు కాంగ్రెస్ ముక్త భారత్ అన్నారు, ప్రాంతీయ పార్టీలు చంపేయాలనుకుంటా ఉన్నారు, వద్దనుకుంటే ఎట్లా? సార్, బలమైన ప్రతిపక్షం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ. కానీ బలహీనతలు ఉన్న వాళ్ళు బలమైన ప్రతిపక్షం ఎలా మారతారు? అది సాధ్యం కాదు కదా. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు అన్నారు, మరి బలమైన ప్రతిపక్షం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. మరి బలమైన ప్రతిపక్షం ఉండాలనుకున్న గోవింద్ రెడ్డి గారికి వాళ్ళ నాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు 80% పంచాయతీలు మాకు రావాలి, 80% మున్సిపాలిటీలు మాకు రావాలి, ఏకగ్రీవాలు ఉండాలి అని చెప్పని మాచర్లు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ముక్త భారత్ కావాలనుకున్నారు కదా. అది వేరండి. మేము డెమోక్రటిక్ గానే వెళ్ళాం. విల్సన్ గారు మీరు ఇక్కడ ఆలోచన చేయాలి. మేమేమైనా అన్డెమోక్రటిక్ గా వెళ్ళామని విల్సన్ గారి టైం తీసుకుని చెప్పండి. నేను ఏమంటానంటే, స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి గెలిచినప్పుడు అసలు మీలాంటి మమ్మల్ని మన ఫ్యాక్సిస్ట్ అన్నారు. మీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ వల్ల ఎలాంటి ఎన్నికలు జరిగాయో అనేది చూశారు కదా. కాదు విల్సన్ గారు, కనీసం గొంతుల్ని మాట్లాడిస్తారా? సిబిఐ ఇప్పుడు ఇందాక చెప్పారు కేసీఆర్ గారిని జైల్లో పెడతారు, ఇక్కడ లోకల్ గా ప్రచారం చేస్తున్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు. అధికారం మీ చేతిలో ఉంది, పెట్టబడితే పెట్టండి. కానీ ఊరికే బెదిరింపులు కింద ప్రచారాలు ఎందుకు అన్నది కూడా పాయింట్. సార్, ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు, కానీ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎలా మానిటరింగ్ చేశారు, వీటన్నిటి మీద విచారణ జరగాలని. చెప్పండి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూపాయి అయ్యలే సార్. ఏ డబ్బులైనా సరే ఎవరి డబ్బులు సొంత డబ్బులు పెట్టండి, ప్రజల డబ్బులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటాం. అదే విధంగా కేసీఆర్ గారు ఆయన అన్నారు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన తన పాలన నడిపితే చచ్చిపోయిన శ్రీకాంతాచారి కూతుర్ని వాళ్ళ అమ్మగారిని ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. అదే విధంగా ఆయన ఈ కాలం జైల్లో పెడతారా? విల్సన్ గారు శ్రీకాంతాచారి అమ్మకు ఎమ్మెల్సీ లేదని జైలుకు పంపుతారా? ఎట్లా సార్ మీరు కూడా అట్లా మాట్లాడితే? నేను మీ డిబేట్ చూశాను, మీరు బాగా మాట్లాడతారు. కానీ ఇదేంటంటే ఎటు అంతు లేకుండా చనిపోయిన తర్వాత ఓడిపోయే సీటు. ఒక్క నిమిషం ఆగండి. చనిపోయిన సీట్ మీరు ఇచ్చారు, పోనీ అది అయిపోయింది. అంటే మీరు అద్వానీ గారిని కూడా మొత్తం తీసి పక్కన పెట్టారు కదా అంటున్నారు సార్. అద్వానీ గారిని కూడా మొత్తం చేసి అసలు అతని లేస్తే నమస్కారం కూడా పెట్టనీయలేదు. నీళ్లు నిధులు నియామకం కోసమే తెలంగాణ సాధించామన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఉద్యోగాలు నాయకులు మీరేమో చెప్పగలరా? కాబట్టి ప్రాంతీయ పార్టీలుగా ప్రాంతీయ భావోద్వేగాలని లేకపోతే ప్రాంతీయ తత్వాన్ని ఇవన్నీ రెచ్చగొట్టడం ద్వారా మీరు అధికారం ప్రాంతీయ పార్టీ ఉందని తెలంగాణ తెచ్చుకున్నామన్నా, లేకపోతే ఎక్కడైనా వచ్చేది కేసీఆర్ గారు ఉన్నారని తెలంగాణ వచ్చింది. చెప్పండి సార్ చంద్రబాబు గారు. కాబట్టి మీరు అధికారం ఫెయిల్ అయింది కదా. అంటే మీరు ప్రాంతీయ పార్టీలు అంటే నాన్న, అదే విధంగా కొడుకు, లేకపోతే బావమర్ది, జైషా గారి గురించి అడిగారు సార్, ఇందాక మీరు సమాధానం చెప్పలేదు. ఆయన అల్లుడు కూడా సార్, చాలా పెద్ద చరిత్ర ఉంది ఆయనకి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, వాళ్ళ చెల్లెలు కానీ ఎక్కడున్నా సరే ఒక రాజకీయ పదవులు ఉన్నారా? ఉండే డేటా చెప్పండి. అదే విధంగా ఇన్ని అవినీతి కుంభకోణాలు ఎవరైనా మా పార్టీ నాయకులు మరి కూరుకున్నారా? అది కూడా చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే విశ్లేషకులు వాళ్ళు పోతున్నారు. ఒక్క నిమిషం సార్, మరొకరు ఏమన్నారంటే ఇతర రాష్ట్రాలు బీహార్కి ఇచ్చారు అన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సరే భారతదేశం వీరుడు అనుకుంటే అత్యంత వెనకబడ్డ ఈశాన్య రాష్ట్రాల లాంటి అలాంటి ప్రాంతాలకి ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి రోడ్డు సౌకర్యం ఉండదు, రవాణా సౌకర్యం ఉండదు.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ కూడా చేస్తారండి ఇంకా 70 ఏళ్ళైనా కూడా పెట్టాలి. ఉత్తరప్రదేశ్ కూడా ఇంకా చేస్తారా? అదే క్రమంలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా చేయండి. ఈశాన్య రాష్ట్రాలకి ఎవడు కాదండి, కానీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కూడా చేస్తారా? ఏపీ, తెలంగాణ, తమిళనాడు ఇవన్నీ డబ్బులు వస్తున్న రాష్ట్రాలు ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి మీరు ఈశాన్య రాష్ట్రాలు డెవలప్ చేయండి, తప్పులేదు. అది దుష్ప్రచారం. నీతి ఆయోగ్ రికార్డ్స్ ఉన్నాయండి, చర్చ జరిగిందండి పార్లమెంట్ లో. రైట్ గారు. మొత్తంగా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయానికి గతంలో కొన్ని సందర్భాల్లో ఒక మేరకు సక్సెస్ అయిన ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అలాంటి ఒక ప్రత్యామ్నాయానికి పూనుకోవడానికి ఒక దీర్ఘకాలిక కసరత్తు జరగాల్సిన అవసరం అయితే ఉన్నది. కాంగ్రెస్ బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో, వామపక్షాలు ఫేడౌట్ అవుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీల కూటమి నేషనల్ పార్టీతో కలుస్తుందా కలవదా పక్కకు పెడితే కనీసం ప్రాంతీయ పార్టీలు ఐడియాలజికల్గా ముందు బలపడాల్సిన అవసరం ఉన్నది. సైద్ధాంతికంగా ఒక బేస్ తయారు చేసుకోకుండా ఇలాంటివి వ్యక్తుల ఆధారంగా ఎవరు ప్రధాని అవుతారన్న ఆధారంగా అయితే సాధ్యం కాదు. బహుశా మమతా బెనర్జీ గారి కసరత్తు ఆ దిశగా ఉండాలని, దానికి నాయకులందరూ కలిసి రావాలని, ఒక బలమైన ప్రత్యామ్నాయం ప్రజలకి ఉండాల్సిన అవసరం ఉందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చర్చలో పాల్గొన్న రామరాజు గారికి, సీతారాం నాయక్ గారికి, గోవిందరెడ్డి గారికి, అలాగే విల్సన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.